కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో కీలక అప్డేట్ ఇది. తెలంగాణలో ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారింది. ఎన్డీఎస్ఏ మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజ్లను పునరుద్ధరిస్తుందని ఉత్తమ్ ప్రకటించడాన్ని స్వాగతించారు బీఆర్ఎస్ నేత బోయిన్పల్లి వినోద్ కుమార్. ఆ ప్రాజెక్టు పునరుద్ధరిస్తే వచ్చే యాసంగికైనా రైతులకి మేలు చేసిన వారు అవుతారన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టి సారించారు. ఎన్డీఎస్ఏ సూచనల మేరకు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పునరుద్ధరిస్తామన్నారు. వరదలు తగ్గిన తర్వాత పనుల్ని మొదలు పెడతామన్నారు. అదే సమయంలో ప్రముఖ సంస్థలతో నిర్మాణానికి సంబంధించిన అంశాలను పరీక్షించేలా చర్యలు తీసుకుంటామన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాళేశ్వరం బ్యారేజీలను పునరుద్ధరించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించింది బీఆర్ఎస్. రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జలసౌధలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టుల పైన రివ్యూ మీటింగ్ పెట్టారు. చాలా పెద్ద ఎత్తున అన్ని ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్లు, సిబ్బంది మొత్తము, ఇరిగేషన్ సెక్రటరీ వీళ్ళందరూ కూర్చొని రివ్యూ చేస్తూ ఒక మంచి మాట చెప్పిండ్రు. మేడిగడ్డ, అన్నారం, సుందీల బ్యారేజీలు మరమ్మతు చేయడానికి ఈ వర్షాకాలం వెళ్ళిన వెంటనే మరి పనులు ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది. కుంగిన బ్యారేజీలను రిపేర్ చేస్తే ఉత్తర తెలంగాణ సస్యశ్యామలమవుతుందన్నారు బీఆర్ఎస్ నేత బోయిన్పల్లి వినోద్ కుమార్. ఈ 3 బ్యారేజీలు తొందరనే రిపేర్ చేపియండి. ఎందుకంటే ఖర్చు పెట్టాం, బ్యారేజీలు కట్టేస్తాం, రిపేర్ చేయాలి. 300 కోట్ల 400 కోట్లు పెట్టి రిపేర్ చేపియాలి. ఆ రిపేర్ చేస్తే అట్లీస్ట్ ఈ యాసంగికి ఇంపాసిబుల్. వర్షాకాలం తర్వాత ఈ యాసంగి పంట తర్వాత ఎండాకాలం లోపల వేగవంతంగా రిపేర్లు చేస్తే మళ్ళా వచ్చే వర్షాకాలం తర్వాత మళ్ళీ మన రైతులకి నీళ్ళు వస్తాయి. ఆలస్యంగా అయినా ప్రభుత్వం మేలుకున్నందుకు సంతోషంగా ఉందన్న వినోద్ కుమార్ రైతులకు మేలు చేసే విషయంలో రాజకీయాల జోలికి వెళ్లొద్దన్నారు.